మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే ప్రియాంక. మ్యామ్, యాక్చువల్లీ ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో చూస్తుంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్ళికైన వాళ్ళు చాలామంది ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ ఫిజికల్గా మూవ్ ఆన్ అయిన తర్వాత 24 అవర్స్ లేదంటే 72 అవర్స్ లోపు మనం టాబ్లెట్స్ యూజ్ చేస్తే గనక ప్రెగ్నెన్సీ రాదు అన్న ఒక్క రీజన్తో మెడికల్ షాప్లో ఏవి పడితే అవి ఆ టాబ్లెట్స్ని యూజ్ చేయడం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఇవి ఆడపిల్లలకి ఎంతవరకు హెల్త్కి కరెక్ట్ అంటారు? ఇవి యూజ్ చేయడం వల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? సో ప్రియాంక, నువ్వు అడిగినది చాలా యాప్ట్ క్వశ్చన్ అనమాట. ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ పేషెంట్స్ హాస్పిటల్లో ఐపిల్ లేదా ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనే టాబ్లెట్ యూజ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్తో మమ్మల్ని మీట్ అయ్యే పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఓకే. సో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే ఏంటి, సో దీన్ని ఎలా వాడాలి అండ్ దీన్ని అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి తెలుసుకున్న తర్వాతనే ఈ టాబ్లెట్స్ని వాడాల్సిన అవసరం ఉంది. సో ఈ టాబ్లెట్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అని ఎందుకు పేరు పెట్టారంటే, ఒకవేళ పొరపాటుగా మనం వాడుతూ ఉండే కాంట్రసెప్షన్ మెథడ్స్ ఏమైనా ఫెయిల్ అయ్యింది, లైక్ మనము ప్రెగ్నెన్సీ రాకూడదు అనుకొని ప్లాన్డ్గా ఒక పిల్స్ వాడుతూ ఉంటాము, బై ఛాన్స్ 2 or 3 టాబ్లెట్స్ మిస్ అయ్యింది, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏమైనా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ టాబ్లెట్ వాడొచ్చు. అది కాకుండా మనం ఇప్పుడు చూస్తూ ఉండే పరిస్థితిలో ఎట్లా అంటే అట్లా ఈ పిల్ని వాడడం, నెలలో 3-4 టైమ్స్ యూజ్ చేయడం, ఎవ్రీ టైం ఇంటర్కోర్స్ అయిన తర్వాత దాన్ని ఫ్రీగా అవైలబుల్ ఉంది, ఓవర్ ద కౌంటర్ మనకి అది దొరుకుతుంది అని మల్టిపుల్ టైమ్స్ సింగిల్ పీరియడ్లో యూజ్ చేయడం, అండ్ ఎవ్రీ మంత్ కూడా ఇది మల్టిపుల్ టైమ్స్ వాడడం జరుగుతుంది. So this is not very safe. Okay. Because దీంట్లో the amount of hormone pill, the amount of hormone that is present is at a higher concentration. నార్మల్ మనం యూజ్ చేసే ప్రెగ్నెన్సీ స్పేస్ చేసేయడానికి యూజ్ చేసే కాంట్రసెప్టివ్ పిల్స్ ఏముంటాయి, దానికి కంపేర్ చేస్తే దీంట్లో 10 times ఎక్కువ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. సో let me explain you what is the main function of this pill. Okay. ఇది హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. కాబట్టి ఈ పిల్ ఎప్పుడు వాడాలి అంటే, ఒకవేళ ఈ ఓవ్యులేషన్ టైంకి దగ్గరగా వాళ్ళు ఇంటర్కోర్స్ చేశారు, లేదా ఓవ్యులేషన్ నార్మల్గా అరౌండ్ 13th 14th డే ఆఫ్ ద పీరియడ్ అనేది ఓవ్యులేషన్ అవుతుంది రెగ్యులర్గా. ఆ టైంలో వీళ్ళు ప్రికాషన్ వాడకుండా కలిశారు, లేదా ఓవ్యులేషన్ టైం తర్వాత విదిన్ 2-3 days వాళ్ళు ఈ కాంట్రసెప్టివ్ యూజ్ చేశారు అంటే అప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ పిల్ ఈజ్ టు స్టాప్ ఓవ్యులేషన్. ముందే వాడుంటే, ఓవ్యులేషన్ టైం కన్నా ముందే వాడుంటే ఓవ్యులేషన్ అవ్వడానికి అది ఇట్ విల్ ప్రివెంట్ అనమాట. అది కాకుండా ఓవ్యులేషన్ అయిన తర్వాత ఆ ఓవం ఎగ్ అనేది ఏమి వస్తుంది, ఈ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది, స్పర్మ్స్ కింద నుంచి పైకి వెళ్ళి ఫర్టిలైజేషన్ అనే ప్రొసీజర్ అది ట్యూబ్లో అవుతుంది. సో ట్యూబ్లో అయిన తర్వాత ఆ ఫర్టిలైజేషన్ని అవాయిడ్ చేస్తుంది ఇది. సో ఈ స్పర్మ్స్ ఏముంటాయి, ఈజీగా పైకి వెళ్ళడానికి ఈ గర్భసంచు గర్భాశయం ద్వారం ఏముంటుంది, దాంట్లో థిక్ మ్యూకస్ ప్లగ్ అనేది ఫామ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్సెప్ట్ ఓవ్యులేషన్ టైంలో ఆ మ్యూకస్ ప్లగ్ అనేది ఉంటుంది. సో ఈ మ్యూకస్ ప్లగ్ ఓవ్యులేషన్ టైంలో చాలా పల్చగా అయ్యి థిన్ మ్యూకాయిడ్ డిశ్చార్జ్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట. సో స్పర్మ్స్కి ఈజీగా పైన స్విమ్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయిన ఓవంని మీట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. సో ఈ హైడోస్ ప్రొజెస్ట్రాన్ వాడే వల్ల ఈ సర్వైకల్ మ్యూకస్ ఏముంటుంది అది థిన్ అవ్వదు. సో అది థిక్గా ఉండే వల్ల ఫస్ట్ స్టెప్ స్పర్మ్స్ పైకి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తాయి. ఒకవేళ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఎగ్ రిలీజ్ అవ్వకుండా స్టాప్ చేస్తాయి. ఒకవేళ ఇవి రెండు అయ్యింది అనుకోండి, లైక్ ఆఫ్టర్ 3 days ఆఫ్ ఓవ్యులేషన్ వాళ్ళు వాడినారు, అప్పుడు యూట్రస్ లైనింగ్ ఏముంటుంది
నార్మల్ ఇంప్లాంటేషన్కి చాలా ఫేవరబుల్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు డెవలప్ అయిన జైగోట్ అంటారు ఎంబ్రియో, అది వచ్చి ఎప్పుడు ఇంప్లాంట్ అవుతుందో అని వెయిట్ చేస్తూ ఉంటుంది యూట్రస్ లైనింగ్. ఆ లైనింగ్ని సరిగా డెవలప్ అవ్వకుండా ఇంప్లాంటేషన్కి ఫేవరబుల్గా లేకుండా ఆ లైనింగ్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఆ 3 levels ఈ పిల్ యాక్ట్ చేస్తుంది. సో ఎవరైనా ఇది వాడాలంటే దే హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద ఇంటర్కోర్స్ అండ్ 72 hours లోపల యూజ్ చేయాలి. బికాస్ అట్లీస్ట్ ఎనీ వన్ ఆఫ్ దిస్ మెకానిజం ఈస్ బ్లాక్డ్ ఓకే బికాస్ ఆఫ్ ద పిల్. అట్లానే కానీ ఎవ్రీ టైం నెలలో 4-5 times 3-4 times వాడినారనుకోండి, దానికి కాన్సిక్వెన్సెస్, దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే మ్యామ్ ఈ పిల్స్ ఎక్కువగా వాడడం వల్ల ఫర్దర్గా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే దీనివల్ల గర్భసంచి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ వల్ల గర్భసంచి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఓకే, బట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ అయితే కొన్ని ఉంటాయి. అవి ఏమంటే ఈ హైడోస్ ప్రొజెస్ట్రాన్ యూజ్ చేసిన వల్ల కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్, వామిటింగ్, నాజియా రావడం, లేదంటే ఫర్టిలైజ్ అయిన ఓవం జైగోట్ అనేది ఆ ట్యూబ్లోనే ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా ట్యూబ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఒక 3-4 days తర్వాత కొంచెం స్పాటింగ్ లాగా లేదా బ్లీడింగ్ లాగా రావచ్చు. సో వాళ్ళు యాంటిసిపేటెడ్ పీరియడ్ కన్నా ముందు కొంచెం స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ రావచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే టాబ్లెట్స్ వాడినాము, నాకు పీరియడ్ వచ్చేసింది అనే థాట్తో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వచ్చే న్యాచురల్ పీరియడ్ని వాళ్ళు మానిటర్ చేసుకోకుండా ఉండొచ్చు. లేదా ఒకవేళ పీరియడ్ నార్మల్గా ఐపీఎల్ వాడిన వాళ్ళకి లేదా ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వాడిన వాళ్ళకి కొన్ని 1 week లేదంటే ఒక 4-5 days డిలే అవ్వచ్చు. బట్ దే హ్యావ్ టు గెట్ దట్ పీరియడ్. రాలేదంటే ఇమీడియట్గా డాక్టర్ని మీట్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అట్లా స్పాటింగ్ లాగా అయ్యి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఉండిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి దానివల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి అవుతాయి. బికాస్ ట్యూబ్ అనేది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయదు ఎక్కువ రోజులు. ఓన్లీ 6 weeks వరకు ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేస్తుంది. తర్వాత అది రప్చర్ అయ్యి ఇట్ క్యాన్ బి వెరీ డేంజరస్ టు హర్ హెల్త్ అనమాట, టు హర్ లైఫ్ ఆల్సో. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఇది వాడే వల్ల ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయ్యి దే విల్ గెట్ మోర్ సిమ్టమ్స్ ఆఫ్ సివియర్ బ్లోటింగ్, ఇరెగ్యులర్ పీరియడ్స్, సింపుల్గా లైక్ ఏక్నే, పింపుల్స్ రావడం, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. ఓకే, అంటే చాలా మంది ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఫస్ట్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యామండి, వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ చేశారో నెక్స్ట్ పర్సన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళే సజెస్ట్ చేసేస్తుంటారు. అవును, సో ఇలా సజెస్ట్ చేసేవే ఎక్కువ అయిపోయినాయి. కరెక్ట్. సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఈ విధంగా టాబ్లెట్స్ తీసుకోవడం అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే పిల్ సజెస్ట్ చేస్తారు. సో నేను బయట కొనుక్కుంటే ఏంటి తప్పు, మేము కొనుక్కునే వాటికి ఎందుకు ఇన్ని రీజన్స్ చెప్తున్నారు అన్న ఒక కరెక్ట్ డౌట్ ఉంటుంది. సో దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? సో ఏ మెడికేషన్ అయినా సరే ఒక ప్రాపర్ ఇండికేషన్ లేకుండా ఒక పర్సన్కి అన్వయించిన సిచ్యువేషన్ ఇంకో పర్సన్కి అది ఇట్ మే నాట్ బి యాప్ట్ ఫర్ ద సెకండ్ పర్సన్, దో ద కండిషన్ మే బి సేమ్. ఇద్దరు ఉద్దేశం ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికే ఉండొచ్చు, బట్ ఏ టైంలో ఆ పిల్ వాడినారు అండ్ దాంట్లో వాళ్ళ బాడీకి అది అడ్జస్ట్ అవుతుందా, యూజ్ చేసే విధానం. ఒక్కోసారి ట్యాబ్లెట్ వేసుకుంటారు, విదిన్ 2 hours వామిటింగ్ అవుతుంది. సో ఆ ట్యాబ్లెట్ మొత్తానికి అదే దాని ఎఫెక్ట్ పోయినట్టే. ఓకే, సో ఒకవేళ వాళ్ళు వామిటింగ్ అయ్యింది, ట్యాబ్లెట్ వచ్చేసింది అన్నప్పుడు దే హ్యావ్ టు రిపీట్ ద డోస్. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు, కొన్ని డిస్కషన్స్ ఈ ట్యాబ్లెట్ ఇచ్చే ముందు వీ విల్ టాక్ టు ద పేషెంట్స్. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, ఇది వాడడం కరెక్టా, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ కూడా చేసి ఇట్లా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ కానీ అట్లా చేసినప్పుడు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, వాళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేసి నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ టాబ్లెట్ బట్ వీ విల్ ఆల్సో ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్. లేదా ప్రెగ్నెన్సీ నిజంగా వద్దు అనుకుంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ లైక్
కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వడం, దాని గురించి ఎడ్యుకేట్ చేయడం, లేదా వాళ్ళ డౌట్స్ ఏమున్నాయో అవి క్లియర్ చేయడం, అవన్నీ జరుగుతాయి. ఈ ఎడ్యుకేషన్ పార్ట్ అనేది ఓన్లీ వెన్ దే కమ్ టు ద డాక్టర్, they will be able to express their doubts. We will be able to tell them more about this method of contraception, and at the same time we will offer them other contraceptive options ఏమేమి ఉన్నాయో అవి ఆఫర్ చేయొచ్చు. బట్ ఇదే పరిస్థితి ఇంకో పర్సన్కి ఉండదు. ఓకే. ఎవ్రీ పర్సన్ దో దే నీడ్ ద టాబ్లెట్, వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ దెమ్, వెదర్ దే హ్యావ్ ఎనీ అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అనలైజ్ చేసి ఇవ్వాలి. And most of all, over-the-counter medications తీసుకొని, we have seen patients who have come with pregnancies 3 months, 4 months, they are not aware. వాళ్ళు వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ మనకి ఎవ్రీ మంత్ కొంచెం బ్లీడింగ్ లాగా అయ్యింది, వీ హ్యాడ్ థాట్ ఇట్ ఇస్ పీరియడ్స్ అని. అప్పుడు దే కమ్ విత్ అబార్షన్స్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, దే గో ఫర్ టర్మినేషన్స్. ఇవన్నీ చాలా దే ఆర్ గోయింగ్ టు అన్నెసెసర్లీ create problems in future for their reproductive health అనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you.